అందరికీ నమస్తే అండి. అరుణ్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్లో స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్ను. ఈరోజు మీకు వీడియోలో బాబావారి దర్శనానికి గురు పౌర్ణమి సందర్భంగా మేము షిరిడి అనేది దర్శించుకున్నామండి. గురు పౌర్ణమి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తుంది బాబావారి ఎంట్రన్స్లో 4వ గేట్లోంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలా ఆర్చిలా కట్టారండి. బాబావారి ఐ లవ్ యూ సాయిబాబా అని. ఇక్కడ చాలామంది సెల్ఫీలు దిగుతున్నారు. అలాగే పక్కన బాబావారు, ఇది ద్వారకామాయి అండి. ఈ మీరు చూస్తున్న ద్వారకామాయి. ఇక్కడ మీరు చూస్తున్నదేమో చావడి అండి, ఎదురుగా చూస్తున్నది. ఈ ఉత్సవాలు అనేది ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ షిరిడి సంస్థానం వారు ప్రతి పండగకి ఎంతో ఘనంగా చేస్తారు. మీరు చూస్తున్నది ద్వారకామాయి లోపల భాగం అండి. ద్వారకామాయి అంటే సర్వసంపదలు నిలయంగా భావిస్తారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే బాబావారు ఎక్కువ కాలం ఇక్కడ నివసించింది, ఎక్కువ కాలం ఇక్కడే ఉన్నారండి. ఈ మసీదులోని ద్వారకామాయిని ఎక్కువ ఉన్నారు. ద్వారకామాయిని చావడికి వెళ్తూ వస్తూ ఉండేవారు. ఇలా మేము ద్వారకామాయిలో కొద్దిసేపు వచ్చిన తర్వాత బయటకు వచ్చి ఈ వీడియో అనేది చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నవారు ఈ షిరిడి సాయిబాబా వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఎన్నో అనుభవాలు, ఎన్నో నిదర్శనాలు ఈ బాబావారి దయ వల్ల మేము ఎంతో మా జీవితమే బాబావారి నడిపించినట్టుగా మేము భావిస్తాము. ఎందుకంటే ఆయన లేకపోతే మేము లేము. ఎందుకంటే మాకు ఎన్నో కష్టాల్లో ఎన్నో ఆదుకున్నారు బాబావారు. బాబా మీరు భారం వేసి మా జీవితాన్ని మేము ముందుకు తీసుకెళ్ళాము. అలాగే ప్రతి ఒక్కరూ ఈ షిరిడీలో ఈ గురు పౌర్ణమి సందర్భంగా దర్శనం అనేది 24 గంటలు ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది చావడి లోపల భాగం. బాబా వారు వారంలో కొన్ని రోజులు ఇక్కడ బస చేసేవారు. ఇక్కడ ఉన్న సింహాసనం మీద ప్రతివారు మోకరిల్లి నమస్కారం పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరూ బాబావారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి లేమి అనేది ఉండదు, వారి ఇంట్లో లేమి అనేది ఉండదు. సంపూర్ణ విశ్వాసంతో మనం బాబావారిని నమ్ముకుంటే మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఇక్కడ ఉత్సవాలు అనేవి ఘనంగా నిర్వహిస్తారండి, ఎంతో ఘనంగా, మామూలుగా కాదు. ఒక తిరునాళ్ళలాగా. అసలు మేము పౌర్ణమి రోజు దర్శనం చేసుకోవాలంటే మేము ఎందుకులే అని వెళ్ళిపోయామండి. అంత జనాలు ఉన్నారు, భయపడి అంత రష్గా ఉంది. కానీ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు సంస్థానం వారు. ధన్యవాదాలు తెలుసుకోవాలి. అలాగే ఏంటంటే పెద్ద వయసు వీరు పలకీతో కొంతమంది వీళ్ళు తీసుకెళ్తున్నారండి. అలాగే ఏంటంటే పెద్ద వయసు వారు మన 3వ నెంబర్ గేట్లో పెద్ద వయసు వారు వెళ్ళొచ్చు. 2వ నెంబర్ గేట్ నుంచి పసిపిల్లలు ఉన్నవారు వెళ్ళొచ్చు. ఇలా మీరు చూస్తున్నది వేరే బృందం బాబావారి భజన చేసుకుంటూ వస్తున్నారు. ఇలా మనం బాబావారిని సంపూర్ణ విశ్వాసంగా నమ్ముతూ అందరికీ బాబావారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బాబావారి భజన బృందం ఇలా చేసుకుంటూ తన్మయంలో ముందుకు వెళ్తున్నారు. వీళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు.